ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, రేపు ఉదయం సూర్యుడు ఉదయించకపోతే, అలాగే రాత్రి ఆకాశంలో చంద్రుడు కూడా కనిపించకపోతే అప్పుడు భూమి మీద జీవం ఎలా ఉంటుంది? మనం బ్రతకగలమా? ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు లేకపోతే ఏమవుతుందో చూద్దాం. సూర్యకాంతి భూమికి చేరడానికి కేవలం 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. కాబట్టి సూర్యుడు ఒక్కసారి మాయమైతే ఆ 8 నిమిషాలు మనకు ఏ మార్పు కనిపించదు. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. కొన్ని రోజుల్లోనే భూమి ఉష్ణోగ్రత వేగంగా పడిపోతుంది. ఒక వారం రోజుల్లో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీ కంటే చాలా తక్కువగా చేరుకుంటుంది. కొన్ని నెలల్లో అది -70 సెల్సియస్ వరకు పడిపోవచ్చు. మొక్కలు సూర్యకాంతి లేక ఫోటోసింథసిస్ చేయలేవు. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మొక్కలు చనిపోతాయి. వాటిపై ఆధారపడే జంతువులు కూడా అంతరించిపోతాయి. చివరికి మనుషుల జీవితం కూడా తీవ్ర ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి తన కక్ష నుంచి బయటకు వెళ్లి అంతరిక్షంలో దిశ తెలియకుండా ప్రయాణించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చంద్రుడు లేకపోతే ఏమవుతుందో చూద్దాం. మొదటగా సముద్రంలో వచ్చే ఆటుపోట్లు చాలా బలహీనంగా మారిపోతాయి. ఎందుకంటే వాటికి ప్రధాన కారణం చంద్రుడి గురుత్వాకర్షణ. భూమి అక్షం స్థిరంగా ఉండడంలో కూడా చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. చంద్రుడు లేకపోతే భూమి అక్షం నెమ్మదిగా స్థిరంగా మారిపోతుంది. దీనివల్ల ఋతుపవనాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఏర్పడవచ్చు. రాత్రులు మరింత చీకటిగా మారిపోతాయి. చంద్రకాంతిపై ఆధారపడే అనేక జంతువులు జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. అంటే సూర్యుడు లేకపోతే భూమిపై జీవనం దాదాపు అసాధ్యం. చంద్రుడు లేకపోతే జీవితం పూర్తిగా అంతరించిపోదు. కానీ భూమి సమతుల్యం, సముద్రాలు, వాతావరణం, ప్రకృతి వ్యవస్థ భారీ మార్పులు ఎదుర్కొంటుంది. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మన డీప్ ఎయిర్ ఫ్యాక్ట్స్ ని వెంటనే ఫాలో అవ్వండి.